టెస్లా ఇది పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. ప్రపంచమంతా కోరుకునే బ్రాండ్ ఇది. ఈవీ సామ్రాజ్యాన్ని ఏలాలనే లక్ష్యంతో టెస్లా పుట్టుకొచ్చింది. చాలా ఏళ్ల ఎదురుచూపుల తర్వాత టెస్లా ఇండియాలో లాంచ్ అయింది. భారత్లో మొట్టమొదటి షోరూమ్ ఓపెన్ అయింది. మోడల్ వై కార్లను సరికొత్తగా ఆవిష్కరించిన టెస్లా విక్రయాలకు రెడీ అయింది. ఇంతకీ ఈ కార్ల స్పెషాలిటీ ఏంటి, ఫీచర్లు ఏంటి? భారత్ మార్కెట్లో టెస్లా ఓ గేమ్ చేంజర్గా మారబోతుందా? భారత్ మార్కెట్లోకి టెస్లా గ్రాండ్ ఎంట్రీ. మోడల్ వై కారుతో అద్భుతమైన ఎంట్రీ. టెస్లా కారు ప్రత్యేకతలేంటి, ఫీచర్లేంటి? టెస్లా మోడల్ వై కారు ధర మన దగ్గర ఎంత? టెస్లా ఎంట్రీ భారత్ మార్కెట్లో సంచలనమేనా? టెస్లాకు పోటీ ఇచ్చే కారు కంపెనీలేంటి? టెస్లా కారుకు ఎదురు కాబోయే సవాళ్లేంటి? టెస్లా కారు భారత్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ తొలిసారిగా మన దగ్గర సేల్స్ అవుట్లెట్లను ప్రారంభించింది. ముంబైలో మొదటి అవుట్లెట్ లాంచ్ అయింది. గతంలో కొంతమంది టెస్లా కార్లను దిగుమతి చేసుకున్నారు, కానీ నేరుగా ఇండియాలో అమ్మకాలు జరపడం మాత్రం ఇదే మొదటిసారి. ప్లాన్ పెట్టకపోతే అమ్మకాలకు అవకాశమిచ్చేది లేదని చెబుతూ వచ్చిన కేంద్రం ఎట్టకేలకిప్పుడు ఛాన్స్ ఇచ్చింది. టెస్లా అంటే పేరు మాత్రమే కాదు, బ్రాండ్. దీని క్రేజ్ అంతా ఇంత కాదు. సెల్ఫ్ డ్రైవింగ్ వల్లే దీనికి అంత డిమాండ్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో ఓ విప్లవాన్ని టెస్లా తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ కార్లు, దాని ఫీచర్స్ సెకండరీనే. ఇప్పుడు ఇండియాలో టెస్లా మోడల్ వై కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలని ఈ కార్లకు పేరు. వీటినిప్పుడు మన మార్కెట్లో మన కోసం విక్రయించేందుకు రెడీ అయింది టెస్లా. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా షోరూం ఓపెన్ చేశారు. ముందుగా మోడల్ వై ఈవీలను భారత మార్కెట్లో టెస్లా విక్రయించనుంది. మోడల్ వై బేస్ RWD వెర్షన్ ధరను ఆన్ రోడ్ 61,07,000గా నిర్ణయించింది. లాంగ్ రేంజ్ వెర్షన్ ధర 69,15,000గా ఉంది. బేస్ మోడల్ ధర అమెరికాలో $44,990, అంటే 38,63,000. చైనాలో 2,63,500 యువాన్లు, అంటే 31,57,000. జర్మనీలో 45,970 యూరోలు, అంటే మన కరెన్సీలో 46,09,000గా ఉంది. కొన్ని రోజుల కింద భారత రోడ్లపై మోడల్ వై కార్లను టెస్ట్ చేశారు. ముంబై పుణే జాతీయ రహదారిపై ఈ వాహనం రైన దూసుకెళ్లడం అప్పట్లో వైరల్ అయింది. ప్రస్తుతం విక్రయించబోయే మోడల్ వై పూర్తి అప్డేటెడ్ వెర్షన్. దీని కోడ్ నేమ్ జునిపెర్. మొబైల్ ఫోన్ల మాదిరిగానే ఈ కారును కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సాధారణ మోడల్ వై కంటే మన మార్కెట్లో విక్రయించబోయే కారులో ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. ప్రస్తుతం అమెరికా, కెనడా మార్కెట్లలో మాత్రమే వీటిని అమ్ముతున్నారు. సి షేప్లోని LED లైట్లు, ట్విన్ స్పోక్ అలాయ్ వీల్స్, టెస్లా ప్రత్యేకతను తెలిపే గ్లాస్ రూఫ్ ఉన్నాయి. ఇది భారత్లో 6 రంగుల్లో లభించే ఛాన్స్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మోడల్ వై కారు ఆల్ వీల్ డ్రైవ్ గా లభిస్తోంది. వీటిల్లో లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 4.6 సెకన్లలో గంటకు 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అత్యధికంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీనిలో భారీ 15.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అమర్చారు. వెనుక సీట్లలోని ప్యాసింజర్ల కోసం 8 అంగుళాల ప్రత్యేకమైన స్క్రీన్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కంటిన్యూస్గా ఉంటాయి. ఇది సాఫ్ట్వేర్ ఆధారితంగా నడిచే కార్లలో ఇది కూడా ప్రధానమైన పూర్తిస్థాయి కారు. దానిలో ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కంప్లీట్గా కంటిన్యూస్గా ఇస్తా పోయే వెహికల్ ఇది. దానికి వస్తుంటాయి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంటుంది. దాంతోపాటుగా ఏంటంటే సెంట్రీ మోడ్ అనేది ఒకటి ఉంది. సెంట్రీ మోడ్ అంటే ఏంటంటే ఇది ఎక్కడైనా కనుక వెహికల్ పార్క్ చేయబడి ఉంటే దానికి అదే కాపలా కాసుకుంటుంది. అంటే చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏదైనా కానీ ఓనర్కి మెసేజ్ పంపించే ఇదనేది దానికి అదే కొంత దానికి ఉన్న సెన్సార్స్తో కానీ కెమెరాస్తో కానీ అది దాన్ని అదే కాపాడుకుంటూ ఉంటుంది. మోడల్ వై కారులో ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్,
స్టీరింగ్ కాలం, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 19 అంగుళాల క్రాస్ ఫ్లో వీల్స్, పవర్డ్ రియర్ లిఫ్ట్ గేట్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ముంబై తరువాత టెస్లా త్వరలో న్యూఢిల్లీలోనూ షోరూం తెరవడానికి రెడీ అవుతోంది. ఆ తరువాత బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై లాంటి నగరాల్లో కూడా షోరూంలను ప్రారంభించనుంది. మోడల్ వై తరువాత టెస్లా మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, సైబర్ ట్రక్ లాంటి మరిన్ని కార్లను కూడా భారత మార్కెట్కు తీసుకురావాలని యోచిస్తోంది. టెస్లా ఎంట్రీ భారత ఈవీ మార్కెట్కు ఒక కీలక మైలురాయి. అయితే అధిక ధరలు దీని విజయానికి ఒక సవాల్గా మారే ఛాన్స్ ఉంటుంది. భవిష్యత్తులో భారత ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే, టెస్లా ఇక్కడే తయారీని ప్రారంభిస్తే ధరలు తగ్గే అవకాశముంటుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టెస్లా ఫైనల్గా వచ్చేసింది. టెస్లా కారు ధర అమెరికాలో ఒకలా, మన దగ్గర మరోలా ఎందుకుంది? ఈ రేంజ్ ధరలు ఇక్కడెందుకు? మన మార్కెట్లో టెస్లా అసలు సర్వైవ్ అవుతుందా? టెస్లాకు పోటీ ఇచ్చే కంపెనీలు ఇక్కడ ఏమున్నాయి? అసలు మన రోడ్లకు టెస్లా కార్లు సరిపోతాయా? టెస్లా మోడల్ వై కారు ధర అమెరికాలో 38 లక్షలుగా ఉంటే మన దగ్గర అటు ఇటుగా 62 లక్షలు. అంటే సగానికి సగం తేడా, డబుల్ ధర అన్నమాట. ఈ తేడాకు చాలా కారణాలు ఉన్నాయి. భారత్లో విదేశీ వాహనాలపై 100% వరకు దిగుమతి సుంకం ఉంటుంది. ఇది కేవలం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మాత్రమే. దీంతో అమెరికా నుంచి భారత్కు కార్లు తెచ్చే ఖర్చులు, బీమా, నిల్వ ఖర్చులు అన్నీ కలిసి ధరను పెంచుతాయి. కంపెనీ సిబియు కంప్లీట్ బిల్డ్ యూనిట్ వాహనాలను దిగుమతి చేస్తుంది. అంటే పూర్తిగా తయారైన కార్లను భారత్కు తరలిస్తుంది. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు మస్క్ నిర్ణయించింది అనే దానికంటే భారత్ దిగుమతి విధానాలపై ఆధారపడి ఉంటుంది అనడం కరెక్ట్. నిజానికి భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి ఉంటే కేవలం 10% మాత్రమే ట్యాక్సులు పడేవి. అయితే దానికి మస్క్ అంగీకరించలేదు. దీంతో టెస్లా కార్ల ధరలు ఈ రేంజ్లో ఉన్నాయి. ఇదంతా ఎలా ఉన్నా భారత రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులు, వర్షాలు, గుంతలు ఇవన్నీ టెస్లా కార్ల లగ్జరీ డ్రైవింగ్ కు ఎంతవరకు సరిపోతాయనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. టెస్లా కార్లకు లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇది భారత రోడ్లపై సమస్యగా మారే ఛాన్స్ ఉంటుంది. రీజనల్ సర్వీస్ సెంటర్లు లేకపోవడం కూడా సవాల్గా మారే అవకాశం ఉంటుంది. భారత్లో టెస్లా ప్రయాణం అంత ఈజీగా ఉండే అవకాశం లేదు. చాలా పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆడి, మెర్సిడీస్ బెంజ్, BMW, జీప్ ర్యాంగ్లర్, టయోటా ఫార్చునర్ లాంటి సంస్థలు అదే ధరకు అద్భుతమైన కార్లు అందిస్తున్నాయి. అయితే వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతుండటంతో టెస్లా రాక భారత మార్కెట్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఇండియన్ మార్కెట్లోకి టెస్లా ఎంటర్ అయిన రోజే వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ భారతదేశంలో తన VF6, VF7 ఎలక్ట్రిక్ SUVల కోసం ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసింది. VF7 యొక్క అంచనా ధర 30 లక్షల నుంచి 35 లక్షల వరకు ఉండవచ్చు. విన్ఫాస్ట్ భారతదేశంలో 35 డీలర్షిప్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 13 డీలర్ గ్రూపులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక ఇప్పటికే BYD ఎంట్రీ ఇచ్చింది. లోకల్ గా కార్లను ఉత్పత్తి చేసేందుకు రెడీ అవుతోంది. టెస్లాతో కంపేర్ చేస్తే BYD ధర తక్కువ, ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ. 5 నిమిషాల ఛార్జింగ్ తో BYD కారులో 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. BYDకి చెందిన క్విన్ L వంటి మోడళ్లు టెస్లాలోని కొన్ని మోడల్ కార్ల ధరలో సగానికే వస్తున్నాయి. పైగా లోకల్ గా ఉత్పత్తి చేయబోతున్నాయి. దీంతో తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది టెస్లాకు సవాల్గా మారే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా ఓవైపు టెస్లా, మరోవైపు BYD, ఇంకోవైపు విన్ఫాస్ట్, ఇలా భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో భారీ పోటీ కనిపిస్తోంది. వినియోగదారులకు సరికొత్త ఎలక్ట్రిక్ కార్ మోడళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవన్నీ కలిసి భారత ఈవీ మార్కెట్ను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి మరి.